హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. ఒక షార్ట్ వీడియో చేశాను, కామెంట్ వచ్చింది. అదేంటంటే, నువ్వు తయారు చేయ గ్యాస్ని ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం రా అన్నాడు ఒకడు. అవును, ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లమే. బట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లోనే ఎన్ని వెహికల్స్ ఆగుంటే ఓవరాల్గా మన హైదరాబాద్లో మొత్తం ఎన్ని వెహికల్స్ ఆగుంటాయి, అలాగే మన రాష్ట్రంలో ఎన్ని ఆగుంటాయి, అలాగే ఓవరాల్గా మన ఇండియా వైజ్ ఎన్ని వెహికల్స్ అనేవి ఇలా గ్యాస్ కోసం ఇలా బారులు తిరిగి ఉన్నాయి, కొన్ని గంటల సమయం కేటాయిస్తూ. సరే, మరి ఇంకో ఎగ్జాంపుల్, హోటల్స్ బంద్ అవుతున్నాయి, ప్రతి ఇంట్లో గ్యాస్ కొరత ఏర్పడుతుంది. సరే, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 20 డేస్కో 40 డేస్కో ఒక సిలిండర్ని భోజనానికి తెచ్చుకుంటారు, సిలిండర్ని తెచ్చుకుంటారు, భోజనానికి ఇబ్బంది ఉండదు. మరి గ్యాస్ కనెక్షన్ లేని వారి పరిస్థితి, నాలాంటి వారి గ్యాస్ కనెక్షన్ లేకుండా ఇలా బ్లాక్లోనో ఎక్కడో చోట ఏర్పాటు చేసుకుని బతికే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ఇండియా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇతర దేశాల్లాగా మనం ఎక్కువ సోర్సెస్ని ఉంచుకోలేకపోయాం. ఒక విధంగా చెప్పాలంటే బెస్టే, ఎందుకంటే కనీసం ఒక 25 to 30 డేస్ అయినా సరిపడా సోర్సెస్ని నిల్వ చేయగలిగాం. ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ ప్రతిరోజు ఆటోలు నడిస్తేనే వాళ్ళ జీవనాధారం. అలాంటిది సోర్సెస్ లేకుండా, ఎలాంటి సోర్సెస్ లేకుండా, ఎలాంటి ఇన్కమ్ లేకుండా వాళ్ళకి ఎలాగా వాళ్ళ కుటుంబం గడిచేది? ఇలా గ్యాస్ కొరత ఏర్పడినప్పుడు వాళ్ళ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది కదా, వాళ్ళు ఎలా బతకాలా అనేది ఒక ఎగ్జాంపుల్గా తెలియడం కోసం మాత్రమే నేను ఆ షార్ట్ వీడియో పెట్టాను. కానీ తను ఏదో ఎటకారంగా నువ్వు తయారు చేసి ఇవ్వరా, ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అన్నాడు. సరే, తన కామెంట్ చేయడం మంచిదే, ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లమే. కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది యుద్ధం అనేది ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి నష్టం ఆ దేశ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోతుంది. ఆర్థికంగా నష్టపోయి వాటిని మళ్ళీ ఏర్పరచుకోవడానికి కొంత సమయం పడుతుంది. వీటి వల్ల సామాన్య ప్రజానికానికి మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ గ్రో అవ్వడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాల్సి వచ్చింది, సోర్స్ ఆఫ్ కొన్ని ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది. తిరిగి ఆ దేశం డెవలప్ అవ్వడానికి చాలా కాలం పట్టవచ్చు. ఒకవేళ కాలానికి మించి జరగవచ్చు, ఒకవేళ పతనం అయిపోయినా అవ్వచ్చు. ఎందుకంటే యుద్ధం అనేది ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదే. దాని పరిణామం సాధారణమైన ప్రజానికానికి పడకుండా, వాళ్ళ మీద భారం అవ్వకుండా